హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏమేంటే మామిడికాయతో వచ్చేసింది అనుకుంటున్నారా? ఏం లేదండి, మామిడికాయతో ఎప్పుడు కూడా మనం జ్యూసు ఇవన్నీ కూడా తాగుతూ ఉంటాం కదా. కానీ కొత్తగా అయితే మామిడికాయ ఐస్ క్రీమ్ చేద్దాము అని చెప్పేసి ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. బాగా పండిపోయిన మామిడికాయని ఇవన్నీ కూడా అంటే బయట అంటే కెమికల్ యూజ్ చేసిన ఐటెం అయితే కాదండి. ఇది ఫ్రూట్ అయితే కాదనమాట. ఇది మనం నార్మల్గా చెట్టు నుంచి కోసి మనం ఇంట్లో మాగబెట్టిన కాయ అన్నమాట. దీనిని బాగా పండేంత వరకు ఉంచేసి ఇలా పైన తోలైతే తీసిన తర్వాత ముక్కల్లాగా అయితే కట్ చేశానండి. ఇత్తనం అయితే సపరేట్ చేశాను అనమాట. పీసెస్గా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ అయితే కొంచెం పాలు కూడా వేసుకోవచ్చండి. నేనైతే పాలు వేయలేదనమాట. కొంచెం లైట్గా షుగర్ అయితే వేసాను. మనం చేసేది ఐస్ క్రీమ్ కాబట్టి, జ్యూసుల్లో కూడా ఐస్ క్రీమ్ వేస్తారు కాబట్టి ఎక్కువ షుగర్ అనేది యాడ్ చేయకుండా పిల్లలకి ఐస్ క్రీమ్ అయితే చేసి పెడుతున్నానండి. మనం బయట తినే వాటిల్లో ఏమేమి వేస్తారో ఏంటో అనేది తెలియదు కదా. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా స్వచ్ఛంగా మన చేతులతో మనమే చాలా హ్యాపీగా అయితే తినొచ్చు అనమాట. ఇక్కడైతే నేను పంచదార అది వేసిన తర్వాత మిక్సీ అయితే పట్టానండి. మ్యాంగో ఎంత పీల్ తీసినా కూడా కొంచెం ఏదన్నా తొలకల్లా అయితే ఉంటుంది కదా, అందుకని చెప్పేసి దీనిని స్ట్రెయిన్ అయితే చేశానండి. స్ట్రెయిన్ చేసిన తర్వాత ఉన్న కంటెంట్ని నేను వచ్చేసి ఇలా ఐస్ క్రీమ్ దాంట్లో అయితే వేస్తున్నాను అనమాట. ఇవి సపరేట్గా కూడా తీసుకోవచ్చండి. నేనైతే అన్నీ కూడా కలిపి ఒకే ఐస్ క్రీమ్ బౌల్ లాగా అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ కొంచెం క్వాంటిటీ అయితే మిగిలింది, అందుకని చిన్న గ్లాసెస్లో అయితే వేసి వీటికి పైన కవర్ అనేది వేస్తానండి. కవర్ అనేది వేసిన తర్వాత నేను డీప్లో అయితే పెట్టడం జరుగుతుంది. ఇది వచ్చేసి నేను మండే నైట్ అయితే చేశానండి. సండే నైట్ అనుకుంటాండి, సండే నైట్ సాటర్డే నైట్ అయితే చేశాను. మ్యాక్సిమం అయితే గుర్తులేదు, మోస్ట్లీ సాటర్డే నైటే అనుకుంటా. సండే మార్నింగ్ ఫాదర్స్ డే కదా, అందుకని చెప్పేసి పిల్లలకి కొంచెం స్పెషల్గా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడైతే ఇలా మనం వీటన్నిటికీ కూడా ఐస్ క్రీమ్ వాటికి మనకి పుల్లలు అయితే ఉన్నాయి, గ్లాసెస్కి లేవు అని చెప్పేసి చిన్న కవర్ లాగా పెట్టి దానికి ఐస్ క్రీమ్ పుల్లను అయితే గుచ్చానండి. ఇక్కడైతే చూడండి, నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కల్లా ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయింది అనమాట. దీన్ని ఒక్క నిమిషం బయట పెట్టి ఐస్ క్రీమ్ని మనం డీప్లోంచి తీసిన తర్వాత ఒక్క నిమిషం బయట పెట్టి ఐస్ క్రీమ్ అనేది తీస్తే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందన్నమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేనైతే మ్యాంగోతో ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. ఇంతకుముందు వాటర్ మెలన్ కూడా ట్రై చేశాను, కానీ పిల్లలు అయితే చాలా హ్యాపీగా అయితే తిన్నారనమాట. వాళ్ళ ఫాదర్స్ డే రోజున, సెలబ్రేషన్ రోజున, ఫాదర్స్ డే రోజు పిల్లలు వచ్చేసి వాళ్ళ ఫాదర్స్కి వచ్చేసి ఐస్ క్రీమ్ అయితే గిఫ్ట్గా అయితే ఇచ్చారండి. పిల్లలు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారనమాట. అవన్నీ కూడా ఈ వ్లాగ్లో కంటిన్యూ చేయడానికి వ్లాగ్ అనేది చాలా లెంతీ అయిపోయింది, అందుకని ఇంతటితో వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకో వీడియో అయితే ముందుకు వచ్చేస్తుంది.